గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అన్నమాట. సో నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వ్లాగ్ చేయాలి అని. బట్ అది అలానే వెళ్ళిపోతుంది. బట్ ఫైనల్లీ ఐయామ్ డూయింగ్ అన్నమాట. సో ఏంటంటే వరలక్ష్మి ముందు రోజు మా మమ్మీ అమ్మవారిని మొత్తం రెడీ చేస్తున్నారన్నమాట. బట్ ఫేస్ అయితే పెట్టరు. బట్ శారీ ఇవన్నీ మొత్తాన్ని ఎలా డ్రేప్ చేసుకోవాలి, ఏం నగలు పెట్టాలని ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నారన్నమాట. సో, అన్నీ మొత్తానికి రెడీ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ చూసారంటే మమ్మీ ఫేస్ అయితే తగిలిచ్చట్లేదు. బట్ చూసుకుంటున్నారనమాట. ఏ లెవెల్‌లో పెట్టాలి ఫేస్, ఎలా ఉంది, కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అని చెప్పి. అంటే ప్రీ వర్క్ చేసిందనమాట మా మమ్మీ. సో, చూడ్డానికి ఎంత మంచిగుందో కదా గైస్. అండ్ ఇది ముందు రోజు రెడీ చేస్తున్నది. మీరు అనుకుంటారు లైక్ వరలక్ష్మి వ్రతం రోజు చేస్తుందని కాదు గైస్. ముందు రోజు. సో, కింద పీట పెట్టి మా మమ్మీ కూర్చోబెట్టారనమాట. సో, మమ్మీ చాలా చిన్న చిన్న వర్క్స్ ఉన్నప్పుడు నేను వీడియో తీశాను. ఎందుకంటే ఇది అంతా నేను మా మమ్మీ ఇదంతా చేసేటప్పుడు నేను నిద్రపోతా ఉన్నా గైస్ యాక్చువల్లీ. సో, చూసారా మా మమ్మీ అమ్మవారి ఫేస్‌కి అండ్ ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు. బట్ చిన్న చిన్న ఏమైనా గ్యాప్స్ ఉన్నటివి ఫిల్లింగ్ చేస్తున్నారనమాట. లైక్ చిన్న చిన్న టచ్ అప్స్ లాగా. సో, ఎంత మంచిగా కనిపిస్తుందంటే మా మమ్మీ ఓపికకి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఓపికగా చేస్తుందంటే అంత ఓపికగా చేస్తుంది గైస్. అండ్ షీ లవ్స్ డూయింగ్ పూజాస్ అనమాట. తనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చూసారా? ఎంత ఓపికగా చేస్తుందో అసలు. లైక్ ఐలైనర్ పెట్టడం కాడ్నించి ఎవ్రీథింగ్ తనకి మా మమ్మీకి చాలా నీట్‌గా అండ్ చాలా మంచిగా కనిపియాలనమాట. లేకపోతే నాకు కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ అవ్వదు. అండ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో, నెక్స్ట్ డే ఏంటంటే మాకు నైట్ ఫుల్ వర్షం పడింది. చూసారా ఎంత మంచిగా క్లైమేట్, వాటర్ అండ్ మమ్మీ బయట ముగ్గేస్తుంది గైస్. ఎంతమందికి ఇష్టం ఇలా ముగ్గేసేటప్పుడు వీడియోస్ తీయడం. బట్ నాకు చాలా మంచిగా అనిపించింది. మంచి వైబ్ ఇచ్చిందనమాట నాకు. సో, అందుకే నేను క్యాప్చర్ చేశాను. చూసారా? ఎంత మంచిగా మమ్మీ ముగ్గు వేసిందో. అండ్ చూసారా క్లైమేట్ ఎంత మంచిగుందంటే చాలా మంచిగుంది. అండ్ ఆ చెట్టుకున్న పూలని నేను తెంపేసాను. ఎందుకంటే దేవుడికి పెట్టడానికి చూసారా? అది చూసారా గైస్ అంతా వాటి మీద అసలు టూ గుడ్ అసలు. అండ్ మమ్మీ ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు కూడా వేశారనమాట ఇంట్లో. ఎందుకంటే మంచిగా ఉండాలి అని చెప్పి. మమ్మీ చాలా అంటే చాలా బిలీవ్ చేశారనమాట దేవుడిని. ఎంత బిలీవ్ చేశారంటే లైక్ ఎంత తనకి హెల్త్ బాలేకపోయినా కూడా తను చాలా ఓపిక తెచ్చుకొని మరీ పూజలు చేస్తారనమాట. దానికి మా మమ్మీకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అసలు చూసారా? అప్పటికే ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసారు మా మమ్మీ. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా రెడీ చేసారు. మా మమ్మీ చాలా భక్తితో చేస్తదనమాట. చాలా అంటే చాలా అంటే చాలా ఓపికగా చేస్తది. ఎంత ఓపిక అంటే మా మమ్మీకి అసలు ఆ ఓపికకి మెచ్చుకోవచ్చనమాట. బట్ పూజ అనంగానే మమ్మీకి ఎక్కడ లేని ఎనర్జీ మొత్తం వచ్చేస్తది ఇట్లా బాడీలోకి అసలు. ఎంతమంది మదర్స్‌కి ఇలా వస్తుందో చెప్పండి గైస్, కామెంట్ చేయండి యాక్చువల్లీ. చూసారా మా మమ్మీ ఎంత మంచిగా రెడీ చేస్తున్నారో. సో, చూసారా ఎంత మంచిగా రెడీ చేసిందో. సో, ఇప్పుడు మనం వెళ్ళి మా మమ్మీ ప్రసాదాలు ఏం చేసిందో చూసేద్దాం. ఫస్ట్ థింగ్ అయితే పులిహోర, తర్వాత అయితే ఏం చేశారో చూడండి. అసలు పులిహోర చేశారు అండ్ గుగ్గుళ్ళు అండ్ తర్వాత పాయసం అండ్ బెల్లం పొంగలి అండ్ పెరుగన్నం అండ్ పప్పు అండ్ వైట్ రైస్ చేశారు గైస్. నేను కొన్ని క్లిప్స్ అలా తీసాను బట్ అవి మిస్ అయిపోయినట్టున్నాయి. ఇట్స్ ఓకే, ఫైన్ దట్. సో, నేను ఇలా అన్నీ క్యాప్చర్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నాకు అయినంత వరకు. అండ్ నేను ఇలా వచ్చి తీసే లోపల మా మమ్మీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేశారనమాట అమ్మవారికి. సో, ఇక్కడ పూలై పెట్టే క్లిప్స్ కూడా నేను మిస్ అయిపోయాయి. బట్ అది ఎలా మిస్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మా మమ్మీ పూజ చేసేటప్పుడు నేను వాయిస్ అయితే ఇక్కడ కట్ చేయను గైస్. సో, మీరు కూడా వినండి. బట్ మా మమ్మీ ఫోన్లో పెట్టుకొని మరీ చేశారు. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపధృతే నమః. ఓం శ్రీదాయినే నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేదినే నమః. ఓం జటిలాయ నమః.
కల్మషనాశనాయ నమః ఓం చంద్రచూడామణయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితనాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం ద్వేష వివర్జితాయ నమః ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం బ్రహ్మార్చితాయ నమః ఓం విధినే నమః ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణయే నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ఓం అవ్యక్తమూర్తయే నమః ఓం అద్భుతమూర్తయే నమః ఓం శైలేంద్రతనుజోత్సంగఖేళనోత్సుకమానసాయ నమః ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథ విగ్రహాయ నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం మాయావినే నమః ఓం మూషకవాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఇది శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం సమాప్తం. సంపూజం సమర్పయామి. యా విన్నారు కదా అసలు ఎంత ఓపిక్గా అండ్ ఫోన్లో పెట్టుకొని ఇంకా మంత్రాలని మమ్మీనే చదవడం స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఏంటి ఏమేమి పెట్టామని చూపిస్తున్నాను చూడండి. అసలు చూసారు స్వీట్స్ కానీ వడలు కూడా చేశారు. యాక్చువల్ ఆ క్లిప్స్ నేను మిస్ అయిపోయాను. చూడండి మొత్తం మమ్మీ ఎంత ఓపిక్గా ఎంత నీట్గా ప్రిపేర్ చేశారు. ఐ మీన్ సర్దారు అసలు చూడండి. అసలు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.